హాయ్ అండి. బోట్ నెక్ బ్లౌజెస్ ఇష్టపడేవాళ్ళు చాలామందే ఉంటారు. అందులో నేను ఒకదాన్ని అనమాట. నాకు బోట్ నెక్స్ అంటే చాలా ఇష్టం. అది ఫ్రంట్ టు బ్యాక్ కూడా అనమాట. శారీ డ్రాపింగ్ వచ్చేసరికి అది చాలా నీట్‌గా కనపడుతుంది కదా! ఫ్రంట్ సైడ్ కూడా చాలా బావుంటుంది. అందుకనే నేను హుక్స్‌లు పెట్టుకోవాలంటే బ్యాక్ సైడ్ హుక్స్ అయితే అసలు అంతగా ఇష్టం ఉండదు. అందుకని ఫ్రంట్ సైడ్ ట్రై చేశాను. అవి ట్రై చేసినప్పుడు నెక్ దగ్గరికి వస్తది కదా! బోట్ నెక్ అంటే అవి వచ్చినప్పుడు హుక్స్ అవి గుచ్చుకుంటూ కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉండేది. అది కూడా మళ్ళీ ఇంకొకటేంటంటే మన శారీ డ్రాపింగ్ వచ్చేసరికి అంత నీట్‌గా కనిపించదనమాట. అది హుక్స్‌లు అవి కనపడతా ఉంటే ఫ్రంట్ సైడ్ బావుండదు. కొంచెం శారీ అలా పక్కకొచ్చినా ఏదొచ్చినా కొంచెం ఆ హుక్స్‌లు అవి కనపడుతూ ఉంటే అంత బావుండదనమాట. నీట్‌గా పైన ఏ హుక్స్‌లు లేకోకుండా బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో ప్లెయిన్‌గా అలా ఉంటేనే ఫ్రంట్ సైడ్ కూడా బావుంటుంది. అలా అనుకున్నప్పుడు నేను ఫ్రంట్ సైడ్ పెట్టినప్పుడు హుక్స్‌లు అది కూడా నచ్చలేదు. తర్వాత జిప్ ఒకటి మనం సైడ్ జిప్స్ ఏస్తారు కదా! అలా వేసుకునేటప్పుడు ఏంటంటే మనం బ్రాస్ యూజ్ చేస్తే మనకి జిప్స్ అవి కూడా బావుంటాయి డైలీ. కానీ డైలీ వాడేటప్పుడు మనకి అలా జిప్స్ అయితే ఫెయిల్ అయిపోతా ఉంటాయన్నమాట. డైలీ వాడే బ్లౌజ్‌కైతే మనం జిప్స్ అయితే వేయలేము. అవి అంత కంఫర్ట్‌గా ఉండదు. ఎందుకంటే అవి ఫెయిల్ అవుతా ఉంటాయన్నమాట. అందుకనే మెయిన్ రీజన్ వచ్చేసరికి అవి ఫెయిల్ అయిపోతా ఉంటాయి. తర్వాత నేనేం చేశానంటే బోట్ నెక్ అంటే ఇష్టం కదా! దానికోసం మళ్ళీ నేను ఎలాస్టిక్ ఒకటి యూజ్ చేశాను. ఎలాస్టిక్ ఫ్రంట్ సైడ్ పెట్టి, బ్యాక్ సైడ్ నార్మల్‌గా పెట్టి యూజ్ చేశాను. అది కూడా కంఫర్టబుల్‌గా లేదు. అందుకని నేను ఇలా ట్రై చేశానండి. నా బ్లౌజు చాలా అంటే చాలా బావుంటుంది. కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఏసుకున్నప్పుడు కూడా శారీ డ్రాపింగ్ కూడా చాలా బావుంటుందనమాట. అందుకే ఈ వీడియో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ బ్లౌజ్ చూసారా? నేను ఇలా ట్రై చేశానని చెప్పాను కదా! హుక్స్‌లు పెట్టి పై వరకు ఇది ఆ బ్లౌజ్ అనమాట. ఇది ఇలా ఉంది. చూడండి అసలు పై వరకు వచ్చేసేసింది. నెక్ వరకు వచ్చేస్తే శారీ పైకి కొంచెం ఎక్కడైనా కొంచెం కిందకి ఇలా పక్కకి అక్కడ జారిందంటే హుక్స్‌లు అవి కనపడతా ఉంటాయన్నమాట. నాకు కొంచెం అనిపించలేదు. ఇంక అందుకని ఈ విధంగా అయితే ట్రై చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో కటింగ్, స్టిచ్చింగ్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.